యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో కూడిచందరికి వందనాలు. దేవాది దేవుడు ఆయన ఉచితమైన మహాకృపను బట్టి మరొకసారి ఆయన పాద సన్నిధిలో చేరి ప్రభు పాదముల ఎదుట ఆయన నామాన్ని స్తుతించడానికి, ప్రభువును గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నివసించే భాగ్యము అది చాలా అద్భుతమైనది. ప్రపంచంలో కోట్లాను మంది జనమునకు ఇంకా ఆ అద్భుతం దొరకలేదు. అయితే యోగ్యత లేని మనలను ఆయన ప్రేమించి ఆయన సన్నిధిలో ఆయనను నామాన్ని స్తుతించే ప్రజలుగా మనలను ప్రత్యేకపరుచుకున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మంచిది, దీని వాక్యంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడ, సర్వాధికారమైన తండ్రి, కృపగల మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నీ నామాన్ని స్తుతించినట్లుగా మమ్మల్ని మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. అయా, నేను స్తుతించుటకు నీవే కారణభూతుడవై ఉన్నావని కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. అది మా జ్ఞానము కాదు, మా బలము కాదు, కానీ అయా నీ కృప చేత మాత్రమే మేము మిమ్మల్ని స్తుతించగలుగుతున్నామని గ్రహించుటకు సహాయం వచ్చేయండి. ఇంతవరకు ఆరాధనలో మీరు బలపరిచి ఉన్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు. వాక్యంలోనికి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి అయా నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడండి. నీ వాక్కు విడుదల చేయండి అయా, నీ ఉద్దేశములు విడుదల చేయండి అయా. ఎవరితో ఏది మీరు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు వారితో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించే హృదయం యేసు నామములో ప్రతి ఒక్కరికి దొరుకునుగాకని ప్రార్థిస్తున్నాను. నీవే మహిమ పొందమని యేసు నామని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన వారంలో ఏ మాట చేత ప్రభు మనల్ని బలపరిచాడు ఎవరికైనా గుర్తుందా? మంచిది. ఎవరండి? దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. మనం ఏం చేయాలి? మనము హృదయపూర్వకముగా దేవునికి మన జీవితాలను ప్రతిష్ఠ చేసుకోవాలి. ఎందుకు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే, ఆయన చిత్తానుసారంగా నడవడానికి ఇష్టపడిన వారు మాత్రమే వారి జీవితాలు ప్రభువుకి ప్రతిష్ఠ చేసుకుంటారు. అందరికీ కూడా ఆ మనస్సు లేదా ఆ ఆలోచన రాదు, కానీ దేవుడు మాత్రమే నా జీవితంలో నాకు కావాలి అనే మనసు కలిగిన వారు తమ జీవితాలను దేవునికి సమర్పించుకుని ప్రతిష్ఠించుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ప్రతిష్ఠించుకున్నంత వరకు కూడా దేవుని చిత్తము మనలో నెరవేరడం అనేది మనం చూడలేం. దేవుని చిత్తాన్ని మన బ్రతుకుల్లో మనం కొనసాగించుకోలేం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే యేసు ప్రభువే నాకు కావాలి, నా జీవితం అంతటికి కూడా ఆయన అధికారంలో ఉంది అని ఎవరైతే విశ్వసించి మొదటి స్థానాన్ని యేసు ప్రభువుకి ఇవ్వగలుగుతారో వారిలో దేవుని చిత్తాన్ని కనుగొనగలుగుతారు. దానికి స్తోత్రం. ఇక్కడ మాట్లాడుతున్నాడు, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా. ఈ మాట మనం ఆలోచన చేస్తే భూదిగంతములు అంటే ప్రపంచమంతటా కూడా
భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరిలో నుంచి అని ఈ మాటకు అర్థం. మనకి తెలిస్తే మహా అయితే ఒక 4-5 ఊర్లు తెలిసేమో. మనకి మన జీవితంలో తెలిస్తే మహా అయితే ఒక 100 మందో లేక 200 మంది మనుషులు మాత్రమే తెలిసేమో. కానీ ప్రపంచం అంతటి మీద ఉన్నటువంటి జనులందరి లెక్క దేవునికి తెలుసు. ఎవరికి తెలుసండి? మనకు తెలుసా? అంతేందుకు ఒక 4 ఇల్లులు దాటిన తర్వాత వారి పేర్లు మనకు తెలుసా? తెలియదు. కానీ దేవునికి తెలియనటువంటి మానవుడు కానీ తెలియనటువంటి మనుష్యుడు కానీ ఎవరు కూడా లేరు. ఆయనే సమస్తమును మానవాళి యొక్క సృష్టికి కారణభూతుడై ఉన్న దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన స్వరూపములో తన పోలికలో దేవుడు నరుణ్ణి చేసుకున్నాడు. తల్లి గర్భములో పిండముగా ఉండగానే పిండ రూపము రాకముందే ఆ వ్యక్తి ఎవరో దేవునికి తెలుసు. కనుక దేవుని ప్రజలైనటువంటి మనుషులందరినీ గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూదిగంతములలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరితో కూడా దేవుని వాక్కు తెలియపరుస్తుంది ఏంటంటే, మనందరము కూడా పిలువబడిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మొదట మనల్ని పిలిచాడు కాబట్టే మనం రాగలిగాం. కానీ మనంతట మనం దేవుని మందిరానికి రావాలనే మనసు మనకు రాదు. మనంతట మనము దేవుని సన్నిధికి రావాలనే మనసు వచ్చినా అందులో స్థిరత్వం ఉండదు. ఆయనలో స్థిరులైన వారంగా ఉన్నామంటే ఖచ్చితంగా దేవుని పిలుపు చేత మాత్రమే మనం వచ్చామనే విషయాన్ని గ్రహించుకోవాలి. ఆయన ఉద్దేశములు, ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన ఏమై ఉన్నాడో మన పక్షముగా వాటిని మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తర్వాత నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటిననియో. ఈ మాట చెప్తున్నాడు చూడండి. ఆయన మనలను ఆయన దాసులుగా చేసుకున్నాడు. అలా చేసుకున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏమంటే దాసుడు అంటే అదేదో చిన్న పదం కదండి, దాసుడు అంటే తగ్గించే పరిస్థితి కదండి అని మీరు అనుకోవచ్చు. మనుషుడు దాసుడుగా ఉండడానికి ఇష్టపడడు, కానీ అధికారిగా ఉండడానికి ఇష్టపడతాడు. ప్రతిదానికి ఎలా ఉండడానికి ఇష్టపడతాడు? ఏమండి, అందరూ కూడా దాస్యత్వం కోరుకుంటారా, అధికారం కోరుకుంటారా? ఏం కావాలని కోరుకుంటారు? కానీ దేవుడు మనల్ని దాసులు అని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? ఎందుకు పిలుస్తున్నాడు? ఈ మాట ఎవరైతే అంగీకరించగలుగుతారో, చాలా తక్కువ మంది అంగీకరించగలుగుతారు ఆయన దాసులు అనే మాట. ఎందుకు అంటే ఆయన ఎక్కడ మారే దేవుడు కాదండి. ఆయన అన్నిటికీ పైగా ఉన్నవాడు. ఆయన ఒక్కడే శక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే ప్రభావము కలిగిన దేవుడు. ఆయన ఉన్నతమైన స్థానములో ఉన్నాడు. ఆయన తర్వాతే ఎవరైనా, ఆయన తర్వాతే ఏదైనా. కనుక ఆయన మనలను తన దాసులుగా పిలుచుకున్నాడు. దాసులు అనే పదానికి మరొక మాట నేను చెప్తా, ఆయన సైన్యముగా మనల్ని పిలుచుకున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. ఈ మాట ఎంత బాగుంది. దాసులు అంటే ఒప్పుకోరు, కానీ సైన్యం అంటే ఒప్పుకుంటారు. ఏమండి, దాసులు అంటే మీ దృష్టిలో చిన్న పదం అయి ఉండొచ్చు, కానీ ఆయన దృష్టిలో అది చాలా గొప్ప పదము. ఆయన సైన్యము వలె మనం ఉండడానికి పిలుచుకున్నాడు. ఇంకొకటి అన్నాడు, నేను మిమ్మల్ని ఉపేక్షించలేదు. ఉపేక్షించడం అంటే అస్సలు పట్టించుకోకపోవడం. ఉపేక్షించడం అంటే లెక్క చేయకపోవడం. లోకములో ఎంతో మంది ప్రజలు ఉన్నారు, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అంటే ఇంత గొప్ప జన సమూహములో నిన్ను లక్ష్య పెట్టకుండా లేడు. నేను ఉపేక్షించలేదు ఆయన. ఈ మాట నా దృష్టిలో అయితే చాలా గొప్పగా కనబడుతుంది. మరి మీకు ఎలా కనబడుతుందో నాకు తెలియదు, కానీ ఎందుకంటే ఎవరో ఒక మనిషి ఉన్నతమైన వాడు లేదా సెలబ్రిటీ అనుకుంటాం చూసారా, లేకపోతే ఒక మంచి స్థానంలో ఉన్నవారు మనం పిలిస్తే ఎంత సంతోషపడిపోతాం.
పిలిచిన ఆ క్షణం పిలిచి వదిలేస్తారు అంతే. కానీ భూమి కొనలలో నుంచి మనల్ని ప్రత్యేకపరుచుకుని ఆయన మనల్ని ఉపేక్షించక ఏర్పరచుకున్నాడు అంటే అది చిన్న విషయం కాదండి. నీ ఆలోచన ఎంత ఎక్కువగా వెళ్ళగలిగినా దానికంటే మించిందే ఈ మాట. ఆయన ఉపేక్షించలేదు, ఆయన నిన్ను గుర్తెరిగాడు. మనల్ని ఎంతోమంది లక్ష్య పెట్టరు, మనకి ఎంతోమంది విలువ ఇవ్వరు, మనల్ని చాలా చిన్న చూపు చూసే మనుషులు చాలామంది ఉన్నారు. కానీ భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మనలను ఉపేక్షించలేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల నన్ను లక్ష్య పెట్టాలి, మనుషులు నన్ను గుర్తెరగాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏమండి, చేస్తామా చేయవా? మనుషులు నా టాలెంట్ చూడాలి, మనుషులు నా దగ్గర జ్ఞానం ఉందని తెలుసుకోవాలి, మనుషులు నా దగ్గర అది ఉందని తెలుసుకోవాలి, నా దగ్గర ఇది ఉందని తెలుసుకోవాలి. చిన్నపిల్లలు చూడండి, కొత్త బట్టలు కొనగానే ఏం చేస్తారు? మొత్తం ఊరి మీద ఊరేగుతూ ఉంటారు గంగిరెద్దుల్లాగా. అంటే శరణ్య అని అనట్లేదు, అలా చూడకండి, తప్పు. ఆమె హ్యాపీ బర్త్డే గాలి ఇవాళ, ఏమనకూడదు, అవునా కాదా? అంటే మనిషి ఎప్పుడు కూడా మరొక మనిషి పొగడాలి అనే మనసు కలిగినటువంటి వ్యక్తిగానే జీవిస్తాడు. మనిషికి దేవుడి మెప్పు కావాలా లేదా మనుషుల మెప్పు కావాలంటే ఖచ్చితంగా పైకి దేవుడి మెప్పు అని చెప్పచ్చేమో, కానీ మనుషుల మెప్పులే కావాలి. మనిషి బాగున్నావు, బాగా చేసావు, చేస్తున్నావు, ఈ మాట వచ్చినప్పుడు అయ్యి బాబాయ్ అవునా అని సంతోషపడతాం. కానీ అసలు ఆ మనిషికి రావాల్సిన మెప్పు ఎక్కడి నుంచి అంటే దేవుడి దగ్గర నుంచి రావాలి. మనుషుల మెప్పులు ఎలాంటివి అంటే గాలిలో ఎగిరే పొట్టు లాంటివండి. మనుషుల మెప్పులు ఎలాంటిది? గాలిపటం తాడున్నంతసేపు ఎగురుద్ది, ఎగిరినంతసేపు ఎగరేసేవాడికి చాలా సంతోషంగా కనబడుతూ ఉంటుంది. ఒక్కసారి దారం దిగిన తర్వాత అయిపోయింది, దాన్ని ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు, దాని గమ్యం. ఈ మనుషుల మెప్పులు కూడా అలాగ ఉంటాయి. ఒకసారి ఎలా ఎత్తుతారో ఒకసారి తీసుకొచ్చి ఏం చేస్తారు, కింద వేసిన కుర్చీ కాలు కొట్టేస్తారు. కానీ మనము ఎవరి మెప్పు కొరకు ప్రయత్నం చేయాలంటే దేవుని మెప్పు. ఎందుకంటే ఆయన నిన్ను ఉపేక్షించక నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో ప్రభు ఎందుకు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఇది ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. చాలా వరకు మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళి లేకపోతే ఉద్యోగాల దగ్గరికి వెళ్ళి మన సామర్థ్యతలు చూపించిన తర్వాతే వాళ్ళు మనకు ఉద్యోగాలు ఇస్తారు, అవునా కాదా? ఏమండి, ఏ ఉద్యోగం చేయాలన్నా నీకేముంది టాలెంట్, నీ సామర్థ్యత ఏంటి, నీ ఉద్యోగానికి తగిన వాడవా కాదా? ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకానొక దినాల్లో స్కూల్లో జాయిన్ చేయాలన్నా సరే స్కూల్లో ఇంటర్వ్యూ జరిగేది. అంటే నువ్వు ఎంతవరకు నీ జ్ఞానం ఉంది, నీకు ఎలా చదువుతున్నావు. ఇప్పుడు ఏంటంటే 1,00,000 చేతిలో పడేస్తే ఎంత దద్దమనైనా సరే తీసుకుంటారు. ఒక దినాలు అలా ఉండేది కాదు. ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఆ తర్వాత వాడి సామర్థ్యతను అక్కడ ఉన్నటువంటి టీచర్కో లేదా ప్రిన్సిపల్కో చూపిస్తేనే ఆ స్కూల్లో జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతూ ఉండేది. ఇప్పుడు వీడు మార్కులు సరిగ్గా రాలేదా, సరే ఒక 5 లక్షలు ఎక్స్ట్రా కట్టండి, డబ్బు చేతిలో ఉంది. జనాలకి ఏంటంటే ఆ కింద చదివిన పేరు అంటే చదివింది ఏదైతే ఉందో బీటెక్కో ఎంటెక్కో సీటెక్కో జీటెక్కో ఏదో ఒకటి ఉంటాయి కదా టెక్కలో, ఈ టెక్కులు రాయించుకోవడానికి ఎంత లక్షలన్నా దారపోసుకుంటున్నారు. కానీ ఆ వ్యక్తి దానికి సామర్థ్యత కలిగిన వాడా కాదా అని చెప్పి ఎవరికి తెలియట్లేదు. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు నీలో ఏ టాలెంట్ లేనప్పటికీ కూడా నిన్ను ఆయన ఏర్పరచుకుని ప్రతిష్ఠించుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే మనం అడగాల్సింది ఏంటంటే, ప్రభువా ఎందుకు నన్ను పిలుచుకున్నావు, నన్ను ఎందుకు రక్షించుకున్నావు, నన్ను ఎందుకు నువ్వు ఏర్పరచుకున్నావు. ఇది నువ్వు అడిగితే ప్రభు నీతో మాట్లాడతాడు. మనం అడగం, అయిపోయింది అంతే, ఆదివారం వస్తాం, కూర్చుంటాం, వెళ్ళిపోతాం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతుందని కొంతమంది సంఘస్థులకు అసలు తెలియనే తెలియదు. తెలుసా తెలీదా? తెలుసా అండి? కానీ తెలుసు కానీ అలా ఊరుకుంటున్నారు, మాకు ఎందుకులే ఇందులో గొడవలు అని చెప్పి. రోజు ఒక 5-6 మట్టికి తప్పక వారు మట్టికి వస్తున్నారు. కానీ సంఘంలో ఎంతమంది ఉన్నారు?
నా కోసం పెట్టుకున్నట్టు ఉంది ఇంత ఉపవాస ప్రార్థన. ఎవరి కోసం? మీరు ఎంతమంది చూసుకున్నారో తెలియదు, కానీ ఈ 28 రోజుల ఉపవాస ప్రార్థన నాకైతే మేలు చేసింది. మీలో ఎంతమందికి ఏం చేసిందో నాకు తెలియదు, కానీ నాకైతే మేలు చేసింది. దేవుడు ఆయన కృపతో నన్ను నింపడం నేను చూస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. ఇది నా ఒక్కడి కొరకు నేను పెట్టుకోలేదు, కానీ సంఘం అందరి కొరకు నేను పెట్టా. అయితే సంఘం యథావిధిగా ఎప్పటి వలె మీకున్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటి? ఆ లక్షణం మీరే చెప్పాలి. ఏమండి, మీకున్నటువంటి గొప్ప లక్షణం ఒకటి ఉంది, అది ఎప్పుడూ మీరు దాన్ని కనపరుస్తూ ఉంటారు. నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం అనేటువంటి గొప్ప లక్షణాన్ని మీరు మరలా చూపిస్తూ దేవుని ఎదుట మిమ్మల్ని మీరు కనుపరుచుకోగలుగుతున్నారు. నేను చాలా వివరంగా చెప్పా. ఉదయకాలం వచ్చే ఉదయకాలం రండి, ప్రార్థన కూడిక టైంలో ప్రార్థన కూడికి రండి, సాయంత్రం టైంలో మీకోసం తలుపులు తెరవబడతాయి, ఆ టైంలో వచ్చి చేసుకోండి అంటే, మేము ఎక్కడన్నా మాకు వచ్చినట్టు మేము చేసుకుంటాంలే, మీరేమో మాకు చెప్పక్కర్లా అని కనీసం వారంలో 1-2 రోజులైనా వచ్చి దేవుని సన్నిధిలో మీ ముఖములు చూపిస్తారా అనుకుంటే లేదు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మాకు అవసరం ఉందా లేదా? నేనేం చేయాలి? ఒకటే, దేవుని పనిలో మోస్తున్న ఈ కాడిలో మీరు కూడా పాలిభాగస్తులు అయితే దాని ద్వారా వచ్చే ఆశీర్వాదంలో మీరు కూడా పాలు పొందుకుంటారనే ఆశ చేత అందరికీ చెప్పా. అండి, దేవుడు ఇచ్చే బహుమానంలో పాలిభాగస్తులు ఇవే సంఘం అంతటికి కూడా ఉంటుంది. కానీ ఆయన ఎవరు చేసిన క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎవరు చేసిన పనులకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. కనుక నీకొచ్చే ప్రతిఫలము అది మేలైనదో లేకపోతే కాదో, ఆయన కొరకు, ఆయన భారము కొరకు పడిన కష్టమును ఆయన చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన కొరకు భారము మోసేటువంటి జనులు ఆయనకు కావాలి. ఆయన కోసం, ఆయన ఏ భారం అయితే మన కోసం మోసాడో ఆయన భారము మోసే జనులు ఆయనకు కావాలి. ఏమండి, భారం ఎక్కువైపోతే కాడు వదిలేస్తూ ఉంటారు. ఏం చేస్తారండి? అది నీకు అవసరమైతే ఖచ్చితంగా ఆ కాడిని నువ్వు మోస్తావు, కానీ అది నీకు అవసరం లేకపోతే ఆ కాడి నువ్వు మొయ్యాల్సిన అవసరం నాకేంటి? అవునా కాదా? అది నీకు అవసరం అనుకో, ఆ కాడిలో 2 బిందుల్లో, ఆ చెరుకో బిందులో మొత్తం నిండా బంగారపు నాణ్యాలు డబ్బు పెట్టామనుకోండి, ఒక 10 కిలోమీటర్లు నడవమని నడుస్తాం. కానీ అదే కాడిని ఇది కాదు అని అనుకుంటే మాత్రం దాన్ని మొయ్యం. మనం మోసేది ఎవ్వరి కాడి కాదు, కానీ యేసు ప్రభు కాడి మాత్రమే మోస్తున్నాం. ఆయనను ప్రేమించిన వారు మాత్రమే ఆయన కాడి మోయగలుగుతారు. అందులో లాభ నష్టాలు ఎదురు చూడక చాలామంది దేవుని కాడి మోయడానికి వారి ప్రాణాలు సైతం ఇచ్చి పడేస్తున్నారు. ఆయన మన ప్రాణాలు ఏం అడగలేదు, కేవలం చేయమందాల ప్రార్థన, వీలైతే ఉపవాసం. ఏమండి, అంతేనా చేయమన్నాడు ఆయన. మనం అది కూడా చేయలేకపోయి మనం నీ కాడి నువ్వే మోసుకునే వాళ్ళకి ఇచ్చుకో ప్రభువా అన్నట్టుకుంటే దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఎవరైతే భారముతో కాడి మోసారో వారే పొందుకుంటారు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ నిర్లక్ష్యం అనే దయ్యము చాలా భయంకరమైనది. మీకు తెలియకుండా మిమ్మల్ని అది పాడు చేస్తుందనే విషయాన్ని సంఘం గ్రహించవలసిన వారై ఉన్నారు. అది ఎవరైనా సరే. మీరు నాకేంటి అనుకుంటే మీకేంటి అంతే. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తున్న దేవుడని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పచ్చు. దేనికి స్తోత్రం కలుగునగా. చూడండి, ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉన్నారో, ఎవరైతే ఆయన పిలుపులో ఉన్నారో, ఎవరైతే ఆయన ఉపేక్షించక పిలుచుకున్న వారై ఉన్నారో వారిని గురించి ప్రభు మాట్లాడుతున్న మాట ఇక్కడ 3 లైన్లు కనబడుతున్నాయి. ఏంటంటే, నేను నీతో చెప్పి ఉన్నాను, నేను తోడై ఉన్నాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ అడుగు జాడలలో యేసు ప్రభు అడుగు జాడలు కనబడకపోవచ్చు. నేను చాలాసార్లు చెప్పా, ఎప్పుడైతే మనం ఒంటరిగా నడుస్తామో ఒంటరి పయనములో ఆయన తోడై ఉండే దేవుడు. మనం 100 మందిని ఏర్పరచుకుని కోట్లాది మంది జనాంగాన్ని ఏర్పరచుకుని నడిచినప్పుడు దేవుణ్ణి తోడు అవసరం రాదు.
అవునా కాదా? ఎక్కువ నీకు ప్రజల్ని చుట్టూ కనబడితే నీకు దేవుడు అవసరం ఏముంది? ఒక మనిషి లేదా ఇంతమంది మనుషులు మనకు తోడుగా ఉన్నందుకు మనకు ధైర్యం వస్తుంది. కానీ ఎవరైతే దేవుని చేత పిలవబడ్డారో వారు ఒంటరి వాళ్ళు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తృణీకరించబడిన వారై ఉంటారు, నిర్లక్ష్యము చేయబడిన వారై ఉంటారు, విలువ లేని వారై ఉంటారు, తగ్గించబడిన వారై ఉంటారు, మనుషుల చేత తొక్కబడే వారైనను ఉంటారు. దేనికి స్తోత్రం కలుగునుగా. కానీ దేవుడు వారితో మాట్లాడారు, నేను చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉంటాను. దేవుడు తోడు తప్ప మరి ఏ తోడు అవసరంలా మనుషులకి. అయితే మనుషుల తోడు మనకి కళ్ళకి కనబడుతుంది, కానీ దేవుని తోడు మన కంటికి కనిపించేది కాదు. దేవుని తోడు మనము అనుకున్నట్లుగా అది మన చేతిని లేదా కాళ్ళకు కదిలి తగులేది పరిస్థితి కాదు అది. అయితే ఆ తోడు తగిన సమయంలో బయటకు వస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండో మాట చూడండి, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. రెండో మాటలు అంటున్నాడు ఇక్కడ, నువ్వు భయపడవలసిన అవసరము లేదు. మనలో ఎంతమందికి భయం ఉంటుంది? అమ్మా నాన్నలకు భయపడం, టీచర్కి భయపడం, కానీ భయపడుతున్నట్లు నటిస్తాం. మీరు అనొచ్చు భయపడుతున్నాం కదండి. మా దగ్గర ఉన్న పిల్లలు, నా సొంత పిల్లలు అందరూ కూడా, వీళ్ళు ఎంత భయపడతారో అని జనాలు అనుకున్నట్టుగా నటిస్తారు. కానీ మొహాలు చూస్తే ఎక్కడ ఏమాత్రం భయం కనబడదు నాకు. నా పిల్లలే మీరందరూ, మీ అమ్మ నాన్న పిల్లలు, నా పిల్లలు మీరందరూ ఎలా కనబడతారు నాకు? అందరూ అనుకుంటారు, బాబు ఈ పిల్లలేటి ఎంత భయపడిపోతున్నారు. కొంతమంది అంటారు పిల్లలు మరీ అంత భయపెట్టకూడదు అని అంటారు. మా వాళ్ళు అంటారు చాలామంది, పిల్లలు మరీ భయపెట్టేస్తున్నారు. కానీ వాళ్ళు భయపడట్లా, భయపడుతున్నట్లు నటిస్తున్నారు. జనాలకి వారు ఖచ్చితంగా అర్థమైపోతున్నారే. కానీ ఎప్పుడు నిజమైన భయం కనబడుతుందో తెలుసా? నేను ఈ మధ్యకాలంలో కొంతమంది ముఖాల్లో చూస్తున్నాను నిజమైన భయం ఏంటో. అంటే వారు దగ్గరగా అనుభవాలు చూస్తున్నారు కాబట్టి ఆ భయం ఏంటో తెలిసిపోతుంది వాళ్ళకి. అంటే ఎప్పుడు భయం వస్తుంది? దేవుడు అంటే భయం లేదు, సేవకుడు అంటే భయం లేదు, పెద్దోళ్ళు అంటే భయం లేదు, మరి దేనికంటే భయం అండి? దెయ్యం అంటే భయం. కానీ నాకు అర్థంగా దెయ్యాలకి భయపడుతున్నాయి. ఎవరు? దెయ్యాలకు భయపడుతున్నాయి, అంతే కదండి. నేను రాత్రి ప్రయాసపడి వచ్చిన రాత్రి నలిపేసిందని మారుతున్నాను. మరి నలిపిందండి. కానీ వాకింగ్ చెప్తుందంటే భయపడద్దు. ఎందుకంటే నేను నీకు దేవుడనై ఉన్నాను. మన ధైర్యం ఏంటంటే దేవునికే వణికేటువంటి వారికి ఒకడు ఉన్నారు. ఆయన పేరంటే వణికిపోతాయి, ఆయన పేరు ఉచ్చరిస్తే గడగడలాడిపోతాయి. ఏమండి? ఆయనే నీకు దేవుడై ఉన్నాడు, ఆయనే నాకు దేవుడై ఉన్నాడు. మరి మనకెందుకు భయము అని అంటా నేను. చాలా విషయాల్లో మనం భయపడుతూ ఉంటాం. మన జీవితం ఏంటి, రేపటి రోజున ఏమవుద్ది, ఏమండి, రేపటి రోజున ఏమవుద్ది అని చాలా ఆలోచనలు కలిగి ఉంటాం. కానీ భయపడేవాడు ఎవడు అంటే నీ దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు భయపడతావు. ఎవరో అర్థమైందా? నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఎవరో నీకు తెలియకపోతే నువ్వు భయపడతావు. ఏదో 1-2 విషయాలు కాదు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు అంటే నీ దేవుని యొక్క శక్తి నీకు తెలియట్లేదు. ఆయన భయపడే దేవుడు కాదు, భయపెట్టే దేవుడు. ఆయనకు ఒక పేరుంది, ఆయన భీకరమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక రోజున మాట్లాడితేనంట భూమి ఎక్కడికో వెళ్ళి దాక్కుంటుంది. ఎక్కడికి? అది కనీసం కనబడదంటే. అలాంటి శక్తి కలిగిన దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నందుకు ఆయనకు మొదటిగా భయపడాలి.
ఎవరికి భయపడాలంటే ఎవ్వరికి కాదు, దేనికి కాదు, నిన్ను పిలుచుకుని నిన్ను ఏర్పరచుకుని తల్లి గర్భములో ప్రతిష్ఠించుకున్న ఆ దేవాది దేవుడైన యేసయ్యకు మాత్రమే నువ్వు భయపడాలి. వాక్యం చెప్తుంది, నాకు భయపడిన వాడు మరి దేనికి భయపడడు. ఆయనకు భయపడకపోతే అన్నిటికీ భయపడాల్సిందే. మనుషులకు భయపడాలి, కుక్కలకు భయపడాలి, ఎలకలకు భయపడాలి, బొద్దింకలకు భయపడాలి, బల్లులకు భయపడాలి, జర్రికి భయపడాలి, పాములకు కూడా భయపడాలి. ఏమండి, భయపడుతున్నాం లేదా? కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటికీ పైగా మీకు అధికారాన్ని ఇస్తాను అంటున్నాడండి. ఎవరు అధికారం తీసుకుంటారంటే ఆయనకు భయపడిన వారు. దేనికి స్తోత్రం. సహోదరుల, భయభక్తులు అనే పదాన్ని మనం చాలా చోట్ల మనం చూస్తున్నాం, కానీ ఆ భయభక్తులు కలిగి ఉంటే ఎంత బలము మనం కలిగి ఉంటామో మనం తెలియట్లా. భయం బలహీనతను కలిగిస్తుందా, బలాన్ని కలిగిస్తుందా అంటే లోక సంబంధమైన భయం మనకు బలహీనతలు కలిగిస్తుంది. భయపడి ఒకడు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది, మాట్లాడితే ఎవడో ఉన్నాడు, బొడ్డాడు ఉన్నాడు ఇక్కడ, అది భయపడితే జ్వరం వచ్చేది. వాళ్ళ అమ్మ పాప ఒళ్ళు వేసుకుని కూర్చోబెట్టుకుంటుంది ఎంత ఉన్నా సరే. ఏమండి, మరి ఆడు భయపడతాడో లేదా వాళ్ళ అమ్మ భయపడాడని చెప్పి జనాలకు చెప్పుద్దో నాకు తెలియదు, కానీ భయపడతా ఉంటాడు. భయం వల్ల ఏమొస్తుందంటే రోగాలు వస్తాయి, భయం వల్ల బలహీనతలు వస్తాయి, భయం వల్ల లెక్కలేని నాశనాలన్నీ కూడా వచ్చేస్తాయి. ఇంకొకటి, భయపడినప్పుడు నీ శత్రువుకు నువ్వు బలహీనతగా కనబడతావు, వాడికి బలమైపోతుంది. అందుకే అంటున్నాడు, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. వేల మంది నీకు ఎదురుగా నిలబడినా నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఎందుకో తెలుసా? నువ్వు సేవిస్తున్న దేవుడు నా సాధారణమైన వాడు కాదు. గిద్యోను కాలంలో గిద్యోను దేవుడు పిలుచుకున్నప్పుడు గిద్యోను చాలా భయస్తుడు. గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, పరాక్రమమా గల బలాఢ్యుడా అని మాట్లాడుతుంటే ఎవరో అనుకున్నాడు, కానీ ఆయన పేరు నాకు తెలియట్లేదు. ఏంటి ప్రభు అంటే, ఇదిగో నేను యుద్ధానికి పంపిస్తాను. వద్దు నాయన, నేను బలహీనుడని అంటే నీ సైన్యాన్ని పిలుచుకురా అన్నారు. ఏమంటే కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతమంది నాకు వద్దు. ఎంతమంది ఏంటి ఎంతమంది వద్దు అంటున్నావు? అటే పొన్న వాళ్ళు మామూలు వాళ్ళు ఏంటి, గొప్ప వాళ్ళు చాలా బలవంతులు అంటే ఎంతమందితో యుద్ధం చేసినప్పుడు నాకు వేరిపోద్ది. అర్థమైందా? ఎంతమందితో యుద్ధం చేస్తే ఇప్పుడు నేను అనుకుంటున్నానో ఎంతమందిని కూడా దేవుడు అందుకే ఫిల్టర్ చేసి 5-6 మాత్రమే ఉపవాస ప్రార్థనలు పంపుతున్నాడేమో అనుకుంటున్నాను. ఏమంటే ఎవరైతే ఆయన చిత్తంలో ఉన్నారో అందరూ కూడా వస్తారు ఖచ్చితంగా. దేనికి స్తోత్రం. చిత్తాలు తప్పించుకుని ఎవరు కూడా తిరగద్దు దయచేసి. ఎందుకంటే మీ ద్వారా ప్రభు ఏ పని చేయబోతున్నాడో తెలియదు కదా. మీరు ఒకవేళ ఆయన చేయించుకోయే పనిలో మీరు ఉన్నారంటే మీరు బలహీనులు అయ్యి ఉన్నారనుకోండి. జస్ట్ చిన్న చిన్న విషయాల్లోనే తేడాలు కనబడతాయి. కనుక బలము తెచ్చుకోవాలి మనం. ఆ బలం ఎక్కడ వస్తుందంటే దేవుని మందిరంలో మాత్రమే వస్తుంది. దేనికి స్తోత్రం. మీరు ఏం చేయక్కర్లా, దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి మీ జీవితాలు ప్రభు పాద సన్నిధిలో పెడతాం మొదలు పెడితే మిమ్మల్ని ఆయన ఆత్మతో రీఛార్జ్ చేస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఫోన్ ఫుల్గా బ్యాటరీ ఉందనుకోండి ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఫోన్ ఫుల్గా ఛార్జింగ్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం. అదే 10% ఉందనుకోండి, ఊరు వెళ్తామా, లాంగ్ జర్నీలు చేస్తామా? ఏమండి, కనీసం బయటికి వెళ్ళేటట్టు తినడానికి డబ్బా బాక్సులు అన్నం ఏం పట్టుకెళ్ళం, కానీ ఫోన్లో రీఛార్జ్ కావాలి. అలాగే నీ ఆత్మకు రీఛార్జ్ కావాలి. నీ ఆత్మ ఎప్పుడు కూడా రీఛార్జ్ అవ్వాలి. ఎలాగంటే దేవుని మందిరంలో నువ్వు ఉన్నప్పుడు ఆ ఛార్జర్ కనెక్షన్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంతసేపు కూర్చుంటే ఇది 100%తో ఫుల్ అయ్యేది కాదు. 100 నుంచి 200కి వెళ్తుంది, 200 నుంచి 300కి వెళ్తుంది, 300 నుంచి 400, అన్లిమిటెడ్. నువ్వు ఎంతసేపు గడపగలుగుతావో అంత శక్తి నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంత తక్కువసేపు గడుపుతావో అంత. చూడండి, 10% ఎక్కిక 20 ఎక్కిక అది సరిపోదు, వెళ్ళొచ్చేస్తాను. సరిపోదు. ఆ 20% 30% సరిపోదండి. 100లు దాటాలి, సెంచరీలు దాటాలి మన ఛార్జింగ్లు ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయపడకము, నేను నీకు దేవుడునై ఉన్నాను, తోడై ఉన్నాను కాదు. అక్కడ ఏమన్నాడు ఆయన? ఎంతమందికి యేసు ప్రభు దేవుడై ఉన్నాడు?
ఒక ముగ్గురు మాత్రం ఏదో సగం సగం ఎత్తారు, 4వ వాడు కొంచెం సగం ఎక్కింది. మిగతా వాళ్ళు ఎవరికి వేసే ఎవరు తెలియదేమో పాపం. చెప్పమంటారు సువార్త? ఏమండి, దెయ్యంతో చెప్పించిన సువార్త లేకపోతే ఏసయ్య ఎవరో చెప్పింది తను కావాలంటే. ఏసయ్య ఎవరో? ఎవరమ్మా ఏసయ్య ఎవరో? ఏసయ్య ఎవరో తెలియట్లేదు ఇవిడికి పాపం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన మనకు దేవుడై ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా భయపడక్కర్ల. కానీ ఎప్పుడు భయపడతామంటే ఆయనతో సహవాసం లేనప్పుడు. ఏమండి, ఆయన దగ్గరికి ఎప్పుడు రాలేదని తెలుసా? మనం ఆయన వైపు లేనప్పుడు. ఆయనతో మనకు సహవాసం లేనప్పుడు ఆయన దగ్గరికి రావడానికి కొంచెం జరుగుతూ ఉంటాం. చాలామంది కుటుంబాల్లో కొంతమందే వచ్చి కొంతమంది ఆగిపోవడం గల కారణం ఏంటో తెలుసా? వారి సహవాసాలు వేరే వాళ్ళతో ఉన్నాయి. వారి సహవాసాలు వేరే వాళ్ళతో ఉన్నాయి. ఆ సహవాసాలు, ఫ్రెండ్షిప్లు మార్చుకుని యేసయ్య వైపు తిరిగితే అప్పుడు మరలా డెడ్ అయిపోయిన మీ బ్యాటరీలు, నూతన బ్యాటరీలు మరలా దేవుడు ఇస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట చూడండి, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దిగులు పడే పరిస్థితి మానవునిలో ఎప్పుడు కూడా కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ దిగులు అంటే, నేను ఏం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నాలో బలం లేదు, నాలో శక్తి లేదు. ఈ దిగులు మానవునికి ఎప్పుడు వస్తూ ఉంటుందండి. ఎందుకు వస్తుందంటే, మనిషి ఎప్పుడు తన సొంత బలం మీద ఆధారపడతాడో, మనిషి ఎప్పుడు తన సొంత జ్ఞానం మీద ఆధారపడతాడో, మనిషి ఎప్పుడు తనకు కలిగిన దాని మీద ఆధారపడతాడో, మనుషుల మీద ఆధారపడతాడో, ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది, ఆ రోజు దిగులు పడుతూనే ఉంటాడు. ఆ దిగులు ఏం చేస్తుందంటే నేను కృంగదీసేస్తుంది. ఆ దిగులు నేను ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది. ఆ దిగులు నేను ఏం చేస్తుందంటే చేతకాని వాడుగా, చేతకాని దానువుగా నేను తీసుకుపోతూ ఉంటుంది. దిగులు పడవలసిన అవసరం లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దిగులు దేనికి సాదృశ్యం కనబడుతుంది? చేతకాని తనానికి కనబడుతుందండి. ఏం కనబడుతుంది? ఒక వ్యక్తి అనేక పనులు చేసుకోలేనప్పుడు మనిషికి ఏమవుతుందంటే దిగులు వస్తూ ఉంటుంది. నేను ఒక్కడనే చేయాలా, నేను ఒక్కదాన్నే చేయాలా. కానీ వాక్యం చెబుతుంది, ఒక్కడు 1000 మందిగా మార్చగలిగిన దేవుడు ఆయన. దానికి స్తోత్రం. దిగులు పడద్దు అని చెప్పి ఏం చెప్తున్నానంటే పక్కన, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. మనుషులు ధైర్యపరచడానికి, మనుషులు బలపరచడానికి మనం ఆలోచిస్తుంటాం. నన్ను ఎప్పుడన్నా మీకు జ్వరం వచ్చిందనుకోండి, నన్ను ఎవరన్నా పరామర్శిస్తే బాగుండు. ఏం చేయాలి మనల్ని? చెప్పండి అమ్మా. అనుకుంటావా? నన్ను ఎవరన్నా వచ్చి ధైర్యపరిస్తే బాగుండు, నాకు ఎవరన్నా తోడుగా ఉంటే బాగుండు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అసలు మనల్ని ధైర్యపరచవలసింది ఎవరంటే యేసయ్య మాత్రమే. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన బలహీనులను బలపరిచే దేవుడు ఆయన. శక్తిహీనులను తన శక్తితో నింపే దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. జ్ఞానహీనులను జ్ఞానవంతులుగా మార్చగలిగిన దేవుడు. బుద్ధిహీనులను ఆయన బుద్ధి కలిగిన వారిగా మార్చగలిగిన దేవుడు. దేనికి స్తోత్రం. నీకు ఎవరు సహాయం చేయట్లేదని నువ్వు కృంగిపోవద్దు. ఎప్పుడు కూడా నీకు ఎవరు తోడు ఉండట్లా, నా పక్షాన్ని ఎవరు ఉండట్లా, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పక్షముగా ఉన్నవాడు సర్వోన్నతుడైన దేవుడై ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాని మీద ఆధారపడు. ప్రభువా నీవు ఉన్నావు నాకు చాలు. ఎందుకంటే ఒక పాట పాడాం కదా, చాలు యేసయ్య అంటే పాట మాత్రమే పాడతాం, కానీ విశ్వాసాలు మనలో ఉండవు. ఆయన ఒక్కడు సరిపోయిన దేవుడు అండి. ఆయన ఒక్కడు సరిపోయినవాడు. నువ్వు ఎంతమందిని బలవంతులను నీ జీవితంలో పక్కన ఉంటే చాలని పోల్చుకుంటావో, వాళ్ళందరికీ కూడా ఒక రోజున యేసయ్య కావాలి. అలాంటిది వారి అవసరాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీవు ఎవరైతే నా దేవుడు నన్ను పిలుస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉంటాడని చెప్పి మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటామో, ఆయన ఖచ్చితముగా మనల్ని బలపరుస్తూ ఉండే దేవుడే. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక దిగులు పడకము, నేను నిన్ను, ప్రభువుని అడగండి, ప్రభువా నన్ను బలపరచు. ఏమడగాలి? ప్రభువా నన్ను బలపరచు. నువ్వు ఏ విషయంలో దిగులు పడుతున్నావు
ఆలోచిస్తే గుండెలు జారే పరిస్థితి ఏదన్నా ఉందా నీ జీవితంలో? ఉందా లేదా? మనుషులకి ఆలోచిస్తే వెంటనే ఒక్క క్షణం గుండె జారిపోద్ది. అయ్య బాబు ఏమైపోతాను, అయ్య బాబు ఏమైపోద్ది, మానేస్తే ఎలాగా అవుద్దా? కానీ వాక్యం చెప్తుంది, దిగులు పడద్దు, నేను బలపరుస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగా. బలమును అనుగ్రహించుటకు ఆయన నియమించి ఉన్నాడంట తన ప్రజలకు. ఆయన ప్రజలైన వారికి ఆయన బలాన్ని నియమించాడంటండి. దేవునికి స్తోత్రం. బలం అంటే బూస్ట్ తాగితే వచ్చేదో, లేకపోతే నా రోజుకి 4 ఉడకబెట్టిన గుడ్లు తింటే వచ్చేదో ఏమండి? ఇంకేమన్నాయి బలమైన ఆహారాలు? జీడిపప్పులు తింటేనో, బాదపప్పులు తింటేనో ఈ ఖర్చు చెయ్యాలండి. ఏం చేయాలి? లేకపోతే రాగి జావ తాగితేనో, జొన్నల జావ తాగితేనో, ఏదో మన సంతృప్తి కోసం ఎవడో మంత్రి సత్యనారాయణ లాంటిడో నాకు లాంటి చెప్తున్నాడు ఏం చేస్తాం అంటే పొద్దున్నే లేచేసి మొలకెత్తిన విత్తనాలు తినేస్తూ ఉంటాం. కానీ ఎంతసేపు పని చేస్తున్నాయి? 12 అయ్యేటప్పటికి లోపల రాజు పిలుస్తూ ఉంటాడు, దాదా అని. ఏది కొంతవరకే, కానీ మనలను బలపరచుటకు శాశ్వతమైన బలమును ఆయన మనకి ఇవ్వగలిగిన వాడు ఆయన. దానికి స్తోత్ర. హల్లెలూయా. నేను చాలాసార్లు చెప్పా, మీ శరీరం బలహీనపరచుకుంటే మీరు బలపడతారు. ఏమండి? ఫస్ట్ ఒక 4-5 రోజులు ఇబ్బంది పడ్డాం, తినబుద్ధి కావట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. అత్తమంటే డబ్బాలని ఎత్తుక్కునే ఒకప్పుడు నెతకబుద్ధి కావట్లేదు, రోజు అయిపోతుంది అమ్మయ్య అనిపిస్తుంది. అండ్ అవుతుందా? ఒకప్పుడు గంట కొట్టేది కదా, కొడుతుందా గంట? తెలియట్లే టైము. ఎందుకంటే దాన్ని చంపేసాం మనం. ఏదైతే మనను ఆత్మీయ బలహీనతలోకి నెట్టిందో దాన్ని మనం చంపేసి దాన్ని బలహీనపరిచాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే శరీరాన్ని నువ్వు బలహీనపరచడం మొదలు పెడతావో దేవుడు తన ఆత్మ బలము చేత మనల్ని నింపుతూ ఉంటాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇది మనకు కనబడదండి, ఇది మనకి కనబడదు, అవసరమైనప్పుడే కనబడద్దు. బలం అనేది ప్రదర్శించేది కాదని ఒకరు చెప్తూ ఉంటాడు. బలం ఏం చేస్తాం మనం? టైట్ టీషర్ట్లు వేసుకుని ఎలా చూపిస్తూ ఉంటాం. అప్పుడు అది కాదు బలం అంటే చూపించాల్సింది. ఎప్పుడు చూపించాలి? బోర్డర్లోకి వెళ్తే చూపించాలి బలం అంటే ఏంటో. ఎక్కడ బోర్డరు? ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో నీ బలం చూపించాలి. ఇక్కడ జనాల ముందు చూపించేస్తే ఉపయోగం ఏముంది అండి? జనాల ముందు ఏమి ఎత్తేస్తే, బండి పైకి ఎత్తేస్తే ఉంది, బస్తాల పైకి ఎత్తేస్తే ఉంది. మనకెప్పుడు ఈ బలం ఉపయోగపడుద్ది అంటే ఆయన తగిన సమయంలో మనం ఒక చోట నిలబెడతాడు. చూసారా? అక్కడ నిలబడినప్పుడు నువ్వు ధైర్యము కలిగి బలము కలిగి నిలబడాలి. అపోస్తుల కార్యం మనం చదువుతాం స్టెఫెన్, ఫిలిప్పుల గురించి. వీళ్ళు అపోస్తులు కాదు, కేవలం వీరి పని ఏంటంటే వారు భోజనాలు వడ్డించేవాళ్ళండి. ఎవరో పరిచర్య చేసేవాళ్ళు అంతే. తగ్గిన సమయంలో వీళ్ళు నిలబెట్టాడు. అయ్యి బాబాయ్ మా వాళ్ళకి కాదు, మేము అపోస్తులం కాదు అనలేదు కదా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చుట్టూ కొన్ని 100 మంది నిలబడినా సరే వారు ధైర్యముగా బలము కలిగిన వారు. ఎందుకు అంటే వారిని దేవుడు బలపరిచాడు. దేవుడు బలపరిచాడు కాబట్టి వారు ధైర్యము కలిగి మాట్లాడగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని దేవుడు బలపరచనంత వరకు కూడా, మనము దేవుని బలం తీసుకోనంత వరకు కూడా మనం బలహీనులమే, దిగులు పడుతూ ఉంటాం. ఈ దిగులు మనకు అనేకమైన ఆలోచనలు పుట్టించి మరి అధికముగా బలహీనపరుస్తుంది. మీకు ఎప్పుడైనా రేపు రోజు ఏమవుద్ది అని ఆలోచన కలిగితే ఏమవుతుంది అండి? రేపటి రోజున ఇది లేకపోతే ఏమవుతుంది అని ఆలోచన ఎప్పుడు వచ్చిందా? వచ్చినప్పుడు ఏమవుద్ది ఏమండి? సాతాను కూడా ఒక్కోసారి గుర్తు చేస్తూ ఉంటాడండి ఇవన్నీ కూడా. రేపు నీకు ఇది లేకపోతే నువ్వేమవుతావు తెలుసా? వెంటనే మనకు అనుకోకుండా ఎంత ధైర్యంగా ఉన్నా ఒక్కసారి గుండె జారిపోద్ది. కానీ నువ్వు తెచ్చుకోవాల్సిన విశ్వాసం ఏంటంటే, నేను నా బలం వల్ల బతకట్లేదు, నేను నా జ్ఞానం వల్ల బతకట్లేదు, నేను నా ఉద్యోగం వల్ల బతకట్లేదు అని నువ్వు అనుకోవాలి. ఫస్ట్ ఉద్యోగం నేను బ్రతికించట్లా. మనం ఆధారపడింది ఎవరి మీద అంటే యేసు ప్రభువు మీద. దేనికి స్తోత్రం. ఆయన నీ కొరకు ప్రత్యేకమైన ద్వారములు తెరవగలిగిన వాడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే ఏ మేలు నీకు కొదువ చేసే దేవుడు కాదు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనం కలిగి ఉన్న బలం మీద ఆధారపడుతుంటూ ఉంటాం. ఏమండి సహోదరులారా, ఒక విషయం చెప్తున్నాను. నువ్వు ఒకవేళ నీ బలం మీదో, నీ సహోదరుల బలం మీదో, నీకు ఇష్టమైన వారి బలం మీద ఆధారపడితే మాత్రం ఒక రోజు నువ్వు దిగులు పడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఎవరి మీద ఆధారపడాలంటే యేసయ్య మీద మాత్రమే. దావీదు రాజే, అతనికి చుట్టూ కొన్ని వందల వేల మంది సైన్యం ఉంది, అతనికి డబ్బుకు కొదువు లేదు. కానీ అతని కీర్తనలన్నీ మనం చదవగలిగితే యెహోవా నా ఆశ్రయమా, నా కోట, నా కొండ, నేను నమ్ముకొని నా దేవుడా అని చెప్పి పిలుస్తున్నాడండి. ఎందుకు పిలుస్తున్నాడు ఈ మాట? అతనికి బలవంతులు కొదువు లేరు, బలసూరులు ఉన్నారండి దావీదు చుట్టూ. అతను భయపడాల్సిన అవసరం లేదు. కానీ అనుక్షణము కూడా తన నోట్ల నుంచి వచ్చిన మాట ఏంటంటే ఆయనే నా ఆశ్రయము. ఒంటరిగా అతను జీవించిన పరిస్థితి దావీదుకి తెలుసు. దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు మనుషులు తోడు లేని జీవితం, ఎన్నో తోడు లేని రోజులు దావీదు గడిపాడు. ఆ సమయంలో దావీదును మరణం నుంచి తప్పించింది, శత్రు సైన్యం నుంచి విడిపించింది మరి ఎవరో కాదు, దావీదు సేవిస్తున్నటువంటి దేవుడు మాత్రమే. దేనికి స్తోత్రం కలుగునుగా. మీరు చదవండి, మీరు దావీదు కీర్తనలే చదవనండి, దావీదు చరిత్ర మీరు చదవండి. ఎక్కడ కూడా దావీదు ఏ మనుషుని మీద ఆధారపడినట్లు కనబడలేదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు గురించి, అతడు నా హృదయానుసారుడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో నీ జీవితం ఒక అద్భుతమైన మార్గంలోకి వెళ్తుంది. నువ్వు ఎంతవరకు నీ చేత నువ్వు నడిపించుకుంటావో అది ఎప్పుడు ప్యాచి పడిన టైరే. ఎలా ఉంటుంది? ప్యాచి పడిన టైర్ ఎలాగుంటుంది? ప్యాచ్ చేయించుకుంటావా, కొంచెం దూరం వెళ్ళాక లీక్ అవుద్ది. ఏమవుద్ది అంటే ప్యాచి పడిన టైర్ అంటే ఎప్పుడు ప్యాచి పడుతుంది నేను చెప్పట్లా, అది ఎప్పుడు లీక్ అవుద్దో దానికే తెలియదు. నీ మీద నువ్వు ఆధారపడి నువ్వు ఎంత దూరం నడిచినా మరలా నీ టైర్ ప్యాచి పడిన టైరే. కనుక ఎప్పటికైనా సరే నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడే నీ జీవితము మెట్టులు పైకెక్కడం ప్రారంభిస్తుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ మనోజ్ ఉన్నాడు కదా మా తమ్ముడు, మొన్నటి వరకు దగ్గర 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో ఒకటే మాట చెప్పేవాళ్ళం, తమ్ముడా మానేసి, తమ్ముడా మానేసి. అంటే కుదరట్లేదు. ఎందుకంటే దగ్గరగా, ఇంటికి దగ్గరగా ఉంది. కొంచెం పోలీసులందరూ కూడా, అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకూలంగా మారిపోయారు గడిచిన 3 సంవత్సరాలు కూడా. కానీ మాకున్న బాధ ఏంటంటే మాతో కలవడం మానేసి 2 సంవత్సరాలు అయింది, కలిసి ప్రార్థించుకుని 2 సంవత్సరాలు అయింది, కలిసి పరిచర్యలు చేసి 2 సంవత్సరాలు అయింది. అతడు దూరం అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఒకటే ప్రార్థిస్తున్నా, ప్రభువా ప్రభువా ప్రభువా. ఒకరోజు ఫోన్ చేశాడు గడిచిన 1 వారం 2 రోజుల క్రితం చేసి, మీరు ఏం ప్రార్థన చేశారని ఆ ఉద్యోగం పోయింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నవ్వడం కాదండి, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుందో అది నీకు దూరం అవును గాక. ఖచ్చితంగా అవుద్ది. ఎందుకంటే ఆయన నిన్ను గురించి చూస్తున్నాడు. నువ్వే వస్తే బాగుంటుంది, నువ్వే రిజైన్ చేసి వస్తే ఇంకా బాగుంటుంది. దేనికి స్తోత్రం కలిగిన కాక. ఆయన తీసాడంటే వేరేగా ఉంటుంది. కానీ అంటున్నాను, రిజైన్ చేసాడు. మొత్తం స్టాఫ్ మారిపోయారు, మొత్తం యాంటీ అయిపోయారు. ఒక పూట సెలవు ఇవ్వట్ల, ఒక గంట పర్మిషన్ ఇవ్వట్ల, నలిపేస్తున్నారు. ఒకటే మాట అన్నాడంట, అక్కడి నుంచి నేను మానేస్తున్నాను అన్నాడంట. వెంటనే అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ రోజు ఇప్పుడు ఆ రోజు కలిసి ప్రార్థన చేశాను ఒకరోజు. అంటే ఇంకా ఎలాగుందంటే ఇప్పుడు బలహీనపడిన పాదం ఇప్పుడు బలపరచడానికి, శక్తి పంచుకోవడానికి మరలా 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రావాలంటే ఎంత టైం పడుద్ది? పిచ్చేయమూడిని ఒకసారి వెనక్కి తిరగడం కావదండి. మరలా కింద నుంచి కట్టుకుంటూ రావాలి, మరలా కింద నుంచి సమకూర్చుకుంటూ రావాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు మన జీవితాల్లో ఉన్నాయి. మీరు అనుకోవచ్చు సేవా పిలిపే కానివ్వండి, స్వార్థ పిలిపే కానివ్వండి, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే పిలిపే కానీ, అది ఏంటో మనకు తెలియదు. కానీ మొదట నువ్వు దాన్ని తెలుసుకొని ప్రభువు వైపు నువ్వు తిరిగితే అప్పుడు నువ్వు మార్గములు చక్కబడతాయి. ప్రభు వైపు తిరగనంత వరకు కూడా ఇందాక నేను చెప్పాం కదా, ప్యాచి పడిన టైరే. అది ఎక్కడ గాలి తగ్గిపోతుందో తెలియదు, ఎందుకు గాలి తగ్గిపోతుందో తెలియదు. తీరా చూస్తే ప్యాచి లీక్.
అంటే దేవుడు లేని సంవత్సరాలన్నీ కూడా వ్యర్థముగా పోయిన సంవత్సరాలు. దేవుడి కొరకు జీవించని సంవత్సరాలన్నీ కూడా నీ జీవితంలో వ్యర్థముగా వెళ్ళిపోయిన సంవత్సరాలు. మొదటిగా మనము ఏదైనా సరే దేవుణ్ణి అడగాల్సింది, ప్రభువా నా పక్షముగా నీ చిత్తం ఏంటి అని అడిగిన తర్వాత అడుగులేయాలి. మనం ఏం చేస్తాం, ప్రభువా నేను ఇది చేస్తున్నాను, నువ్వు నీ చిత్తంలో దీన్ని పెట్టుకో. ఏమంటావు? నేను ఇది చేస్తున్నాను, నువ్వు నీ చిత్తంలో పెట్టుకో, నీ చిత్తంలో ఉండును గాక. ఎక్కడ ఉంటుంది? సరే ఉంటుందిలే అంటాడు అంతే. 2-3 సంవత్సరాలు అంటే బంది కొట్టినట్టు ఎగురుతాం, మళ్ళీ కిందకే రావాలి. సహోదరులారా, దేవుని పక్షంగా ఒక మాట చెప్తున్నాను మీకు. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మీ మీద ఉన్న ఆలోచన తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుసుకోనంత వరకు కూడా మన జీవితాల్లో ఎదుగుదల రాదు. తెలుసుకోనంత వరకు కూడా అలాగన తేలుతూ ఉంటాం అంతే. ఏదో ఆ రోజు గడుస్తుంది, ఆ నెల గడుస్తుంది, మరలా ఏడవడికి నార్మల్ అయిపోద్ది. అది కాదు దేవుడు చేస్తే, అది అలా ఉండదండి. ప్రతి దానిని కూడా దేవుడు కృప చూపించాడని వాడుతూ ఉంటాం కొన్నిసార్లు ఈ విషయాన్ని. ఆ పదం అది అబద్ధమని ఒకరోజు రుజువు చేస్తూ ఉంటుంది. దేవుని చిత్తం కాదు ఎప్పుడు కూడా దేవుని కృప కాదు అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నువ్వు తెలుసుకోగలిగితే అని అంటున్నాడు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. తర్వాత అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే. దేనికి స్తోత్రం కలుగునుగా. ఎవరు నీకు సహాయం కావాలి? ఎవరు నీకు సహాయం కావాలి? ఏమండి? దేవుడే మనకు సహాయం. సహాయము అంటే ఏంటంటే, మనం బాధలో ఉన్నప్పుడు, అక్కరలో ఉన్నప్పుడు వెంటనే మనం ఎవరు గుర్తొస్తారో, ఎవరికి ఫోన్ చేస్తామో వాళ్ళే మనకు సహాయం. ఎవరు గుర్తొస్తారు వెంటనే? నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా వెంటనే నీకు ఎవరు గుర్తొస్తారు? అమ్మాయి గుర్తురేదేంటి? దేవునికి స్తోత్రం. కానీ మీకు ఎవరు గుర్తొస్తారు? నువ్వు ఫస్ట్ ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి డైల్డ్ గాల్లో లేకపోతే ఫేవరెట్స్లో ఎవరికి వెళ్ళిపోద్దో ఫోను, వాళ్ళే నీకు సహాయం. ఏమండి? ఎవరైనా సరే అమ్మే కానివ్వండి, నాన్నే కానివ్వండి, అక్కే కానివ్వండి, చెల్లే కానివ్వండి, కొడుకే కానివ్వండి, కూతురే కానివ్వండి, ఎవరైనా సరే నువ్వు ఎవరికైతే ఫోన్ చేస్తావు ఆ రోజులో వాళ్ళే నీకు సహాయం. కానీ నీకు సహాయము చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచిస్తాడు, నేను పిలుచుకున్నాను కదా, నేను ఏర్పాటు చేసుకున్నాను కదా, వాళ్ళకి నేను సహాయం చేయాలి కదా. చేయాలో చేయక్కర్లేదా? మరి ఆయన ఆలోచన చేస్తాడు కానీ జీవితంలో. మరి నీ కొరకు ఏ సమయంలో ఏ సహాయం చేయాలో ఆయన దగ్గర రెడీగా ఉంది. ఆయన దగ్గర ఏముంది? రెడీగా ఉంది. నువ్వు ఏం చేయక్కర్లా, మోకరించో లేకపోతే ఎక్కడున్నా సరే, ప్రభువా నా సహాయం అని పిలిచావంటే ఆయన ఎవరొకరు పంపిస్తాడు నీ దగ్గరికి. దేనికి స్తోత్రం. దేవుళ్ళ వచ్చావు అని అనొద్దు, దేవుడు పంపితే వచ్చావని చెప్పండి. మనం ఏమంటాం? దేవుళ్ళ వచ్చావయ్యా మాట మాట్లాడుద్దమ్మా. దేవుడు పంపితే వచ్చావయ్యా అని అంటే దేవుడు పంపితేనే వస్తారండి ఎవరన్నా. మనమంట దేవుడే వచ్చేసాడు అన్న. దేవుడు పంపితే వచ్చేవాళ్ళు. ఆ సమయంలో తగిన సహాయము నేనైతే చాలాసార్లు చూశాను. తగిన అంటే ఆ క్షణము ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాల్లో ఆ బలమైన సహాయం వచ్చేసింది. అసలు ఎలాగని ఆలోచిస్తే బొరపిచ్చే కుద్దు తప్ప ఏముండదండి. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్న 3 రోజుల నుంచి వ్యాన్ తాళం పోయిందండి, రేషన్ వ్యాన్. గొప్ప కృప ఏంటంటే దాన్ని రిటర్న్ ఇచ్చేసి నా మీద ఉన్న కొంచెం భారాన్ని తొలగించుకుంటున్నాను. తెర ఇచ్చేద్దాం అనేటప్పటికి ఈరోజు కొన్ని గలిబిలు జరుగుతున్నాయి. ఒక 4-5 రోజుల నుంచి దాంతో పోరాటం జరుగుతుంది. ఇది ఏం చేసిందంటే ఇప్పుడు ఆ తాళం కనబట్లేదు. దాంట్లో వేరే రేషన్ డిపో తాళం ఉండిపోయింది. 2 తాళాలు మొత్తం దాంట్లో ఉన్నాయి. ఇది ఎక్కడ ఇడో మా బొడ్డోడు ఇడు అన్నీ ఇస్తేస్తున్నాడు కదా, ఇంటి తిట్టేస్తున్నాడు, దొరకకపోవాలరా నీకు ఉంటుందని చెప్పి తిట్టేస్తున్నాడు. ఏమండి? నలిగిపోతున్నా, అది నెదుగుతున్నా, నాకు కింద వదిలేస్తున్నాను, వంగలే పని వంగేస్తున్నాను, అన్నీ చేసేస్తున్నాను, కానీ ఎక్కడ దొరకట్లా. పొద్దున్న లేసి అద్దం ఇప్పుడు తీయిందని ఎందుకు తీసానంటే అద్దం వెనకాల దాక్కుంది. అది దేనికి స్తోత్రం. అమ్మ దొరికింది. కానీ నాకు మీరు నమ్మరో, పట్టజాలనంత సంతోషం వచ్చింది నాకు.
అంటే మీరు అనుకోవచ్చు తాళమే కదా అనుకోవచ్చు, దాని భారం ఏంటో నాకు తెలుసు. నలిగిపోయాను నేను 3 రోజులు 2 రోజులు అందరిని అడిగేసానా. ప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను, మా ఫ్రెండ్ రాజమండ్రి వెళ్ళిపోయాను, తనకి ఏమి ఇచ్చానా అంటే హానోకిని అడిగా నీకేమైనా ఇచ్చానా, షాన్ అడిగాని ఎంతమంది అడిగినా లేదు లేదు. మట్టిలో నెతిక, కాలంలో నెతిక, ఎక్కడ నెతికినా చాలా జాగ్రత్తగా నెతికెళ్ళండి. పోయిన నాన్న పోతే ముసలిది ఎలా ఎతికిందో కానీ నేను అలాగే ఎతికాను, దేవునికి స్తోత్రం. కానీ దొరకల. నేను ఒక ప్రార్థన చేసుకున్నా, ప్రభువా కృప చూపించండి, దొరకడానికి సహాయం చేయండి, దొరకడానికి సహాయం చేయండి అంటే అసలు ఉదయకాలంలో ఎతకడానికి ప్రయత్నం చేయలేదు. అద్దం కిందకి వెళ్ళిపోయింది, మన హైట్ కదా వంగలేకపోతుంది, ఇలాగా దాన్ని ఇలా తీసాడికి వెనకాల దాక్కుంది, ఎక్కడున్న బూచి అందది, దానికి స్తోత్రం. వెంటనే అందరికీ ఎవరెవరిని అడిగానో దొరికేసింది, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటారు, వాళ్ళు అడిగాం కదా. మరి మనం సహాయము ఎవరినైతే అడుగుతున్నామో ఆయన నీ కోసం తగిన సహాయము తగిన కాలములో ఆయన రెడీ చేసి ఉంచాడు. నువ్వు ఎవరి మీద ఆధారపడద్దు, ఎవరి వైపు చూడొద్దు, ఎవరి కొరకు నువ్వు ఆలోచన చేయొద్దు. నిన్ను పిలిచిన నీ తండ్రి అయిన దేవుడు తగిన కాలములో నీకు ఏర్పాటు చేసి ఉంచాడు. ఆమేనందం అందరం కూడా, దానికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆయన సహాయకుడు అండి. ఆయన సహాయం చేస్తే ఇంకెవరు చేయాల్సిన అవసరం లేదు. ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఆ సహాయాన్ని వదిలేసి వేరే సహాయాల కోసం పరిగెడతా ఉంటాం. నువ్వు ఎక్కడికి సహాయం కోసం వెళ్ళినా నువ్వు తగ్గిపోతావు, అవునా కాదా? నువ్వు ఎక్కడికి సహాయం కోసం వెళ్ళినా నువ్వు తగ్గిపోతావు. నువ్వే అనేకులకు సహాయముగా మార్చగలిగిన తండ్రి నా దేవుడు, దానికి స్తోత్రం అని అడగండి. ప్రభువా నేను ఎవరి దగ్గరికి సహాయం కోసం వెళ్ళను, కానీ నన్ను అనేకులకు సహాయంగా వచ్చి ఏమడగాలి? ఎందుకు ఎలాగవుద్ది? ఇది ఎలా కుదురుద్దండి? నా జోబులో 10 రూపాయలు లేని రోజులు నేను చూశానండి. సేవకు రాకముందు 10 రూపాయలు లేని రోజులు నేను చూశాను. ఎలాగవుద్ది? నేను మా ఇంటి దగ్గర నుంచి ఒక వాక్యం తెచ్చుకున్నానండి. మా ఇంటి దగ్గర ఉంటే నేను సేవలోకి వచ్చిన తర్వాత ఆ మాట నాకు చాలా ఇష్టం, నమ్మిందండి. 2011లో ఇష్టపడి 35 రూపాయలు పెట్టి కొనుక్కున్న వాక్యం అది. నువ్వు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చెయ్యవు. ఏంటి ఆ విశ్వాసం అంటే అప్పట్లో జేబులో 10 రూపాయలు లేని విశ్వాసం. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏ విశ్వాసం అది? అప్పట్లో జోబులో 10 రూపాయలు లేని టైంలో ఉన్న విశ్వాసం. అది నాకు చాలా ఇష్టం, అందుకే పైకి తీసుకొచ్చి దాన్ని పెట్టేసుకున్నాను నేను. ఇంకొక మాట ఇష్టం, నీ ఆశీర్వాదము నుండి నిత్యము నీ కుటుంబము ఆశీర్వదించబడును గాక. ఈ 2 మాటలు నేను రక్షించబడిన కొత్తలో నాకు గుర్తుండిపోయింది. ఈ 2 వాక్యాలు నా ఇంట్లో ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ మాటలో అబద్ధం అనడానికి లేదండి. నమ్మితే ఆ వాక్యంలో నా మహిమను చూడగలుగుతావు. దానికి స్తోత్రం. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి చెప్పండి, యేసయ్యా నేను ఎవరి దగ్గరికి సహాయంకి వెళ్ళకూడదు, భవిష్యత్తులో నేనే అనేకులకు సహాయము చేయునుగాక. సహాయము చేసే హస్తముగా నా హస్తాన్ని బలపరచండి. అందరినీ ఆశీర్వదించే హస్తముగా నా హస్తాన్ని బలపరచండి. ఆమేన్. ఇప్పుడు మీ పర్సుల్లో మీ హ్యాండ్ బ్యాగుల్లో ఎంత ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ టైంలో ఏమీ లేకపోవచ్చేమో, కానీ మీరు అనేకులకు సహాయం చేసే రోజులు మీరు చూడబోతున్నారు. ఎవరంటే ఎవరికైతే యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, ఎవరికైతే. ఆనందరావు గారు ఉన్నారు వెనకాల, ఉన్నారండి. మీరు అనుకోవచ్చు మా దగ్గర డబ్బులు లేవని. భవిష్యత్తులో మీరు అనేక మందికి అప్పులు ఇవ్వబోతున్నారు. నమ్ముతారా? నమ్మట్లేదని పాపం, ఏంటో అర్థం కావట్లేదు దానికి. నమ్ముతారా? ఆమె అనాలండి నమ్మితే. ఇప్పుడు తెలియట్లే మన పరిస్థితులు ఏంటో, అప్పుడు కనబడట్లేదు. డబ్బాలు ఖాళీగా ఉంటున్నాయి, బీరువాలు ఖాళీగా ఉంటున్నాయి, పర్సులు ఖాళీగా ఉంటున్నాయి, దాచిన చిల్లర పప్పు దాకా ఏం కనబడట్లా. ఏమండి మీ పర్సులు ఎంత ఉబ్బిపోనుగాక. ఏమైపోలే? పర్సులో ఫ్యాంట్లో దూరం అండి, పర్సులు ఉబ్బిపోతే దూరతాయండి, చిరాకు వచ్చేస్తుంది కదా. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏమ్మా దేవుడు మీ హస్తాలు ఎప్పుడు తెలుసా? ఈ మాటలు మీ హృదయాల్లో పెట్టుకోండి. ఆయన నాకు దేవుడు. చెప్పండి, ఎవరో? యేసయ్య నాకు దేవుడు.
ఈ రోజు నీ ఇంట్లో నువ్వు కలిమి లేదా లేమి పరిస్థితిని చూస్తున్నావు, భవిష్యత్తులో నింపబడినటువంటి గిన్నెలు మీ ఇంట్లో రాబోతున్నాయి. భవిష్యత్తు దినాల్లో బీరువాళ్ళ నుంచి అనేక మంది కట్టలు ఇసిరే రోజులు రాబోతున్నాయి. ఇసరడం అంటే ఇసరడం కాదులేండి, అంటే నీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. ఆ రోజు మీరు గుర్తు తెచ్చుకుని అంటారు, యేసయ్యా నన్ను ఆశీర్వదించావు. ఏం చెప్పాలి ఏమంటే? దేవుని వాక్యం దివ్యోపదేశకాండలో ఉందండి. అది నిజంగా మీరు దేవుని పక్షంగా నిలబడితే ఆ మాటలు నెరవేర్పడిపోతాయి. నేను దాని సాక్ష్యం. ఏమండి? దగ్గర ఉండే ఇప్పటికైనా సరే ఉంటాయని నేను చెప్పను, అయిపోతాయి. వచ్చిన నెలలో ఏమైపోతాయి? అయిపోతాయి. ఏంటి ప్రభు అయిపోయి రేపు రోజున ఇలాగ ఉంది కదా అనుకునేటప్పటికి వెళ్ళి అక్కడికి అంటాడు. అంటే ఎలాంటి ఎవరో దగ్గరికి వెళ్ళమన్నాం కదా, ఎవరో ఒకరు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవడం, ఏదో ద్వారం తెరుస్తాడే. అంటే ఏదో చిల్లర ఖర్చులు చేసుకోవడానికి మన లగ్జరీ లైఫ్ కాదు, కానీ దేవుడు తగిన అవసరతలలో మన అవసరతలు తెరచగలిగిన వాడు. దానికి స్తోత్రం. ఒక మాట ఉంది కదా మనకి, ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. రహస్య స్థలములలో మరుగైన, ఎక్కడ ఉంది అది? ఎక్కడ రహస్య స్థలం? ఎవరో అప్పిచ్చి వడ్డీ పీక్కు తినడం కాదు. ఏంటి ఆ రహస్య స్థలం? అమ్మా నా వాట నాకు ఇచ్చే, నా ఆస్తులు నాకు ఇచ్చే, నేను అమ్ముకు తినేస్తాను. ఇది కాదు రహస్య స్థలం. నువ్వు దేవుని కొరకు ఎంత ఖర్చు పెడతావో అది వడ్డీ రూపములో దేవుని రాజ్యములో దాచిపెట్టబడుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉన్నది ఏం చేయాలి? 10 రూపాయలు ఉంటే వెళ్ళి లేస్ ప్యాడ్ కొనుక్కొని తినేయాలి, కురుకురే తినేయాలి, ఏమంటే లేదా పానీపూరి తినేయాలి. ఇదేనా? నువ్వు దేవుని పని కోసం ఎంత ఖర్చు పెట్టడానికి ఇష్టపడతావో అదంతా అక్కడ దాచిపెడతాడు. నేను అదే నేర్చుకున్నా. నేను నేర్చుకున్నంతా కూడా అదే. ఎక్కువగా నా దగ్గర వీలైతే కళ్ళు మూసుకుని ఖర్చు పెట్టేస్తాను. వెనకాల సాతం అంటాడు, ఇచ్చేస్తున్నావురా బాబు, ఏంటి అలాగ ఇచ్చేస్తున్నావు, అలా ఖర్చు పెట్టేస్తావు ఏంటి, అయిపోతున్నాయిరా, రేపు వద్దున ఉండదురా నీకు అని అంటే, ఉండలేకపోయినా పర్లా, నేను ఇచ్చేది ఎవరికే? నా తండ్రికే. ఎవరికే? నా తండ్రికి ఇచ్చిన లెక్క పెడతాను. నేను లెక్క పెట్టేస్తాను, నా తండ్రి అవుతాడా? ఎవరికి లెక్క పెట్టేస్తాను? ఎవరికి లెక్క పెట్టేస్తాను? బయట వాళ్ళకైతే లెక్క పెట్టేస్తాను. నా తండ్రికి చెప్పండి అమ్మా. ఇప్పుడు నీ తండ్రో నీకు బయటోడో నీ దృష్టిలో ఏంటో నీకు అర్థమైపోవాలి. అందుకే తగ్గిన కాలంలో నీకు సహాయాలు రావట్ల. తగ్గిన కాలంలో నీకు సహాయంగా రాకపోవడం గల కారణం ఏంటంటే దేవుని నువ్వు ఇంకా బయటవాడుగా చూస్తున్నావు. దేవుడు ఎక్కువ, లోకం ఎక్కువ అంటే దేవుడు ఎక్కువ అని చెప్తాం, అందరిదే చెప్తాం. కానీ క్రియలో మాత్రం లోకం కనబడుద్ది. అవునా? కాబట్టి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని పిలుచుకున్నా, మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నా, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నేను మిమ్మల్ని ఉపేక్షించక ఏర్పాటు చేసుకున్నా. మీలో ఎంతమంది ఈ మాటను విశ్వసిస్తున్నారో వారికి దేవుని లేఖనాల ద్వారా మీకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడవలసిన అవసరం లేదు. అది ఏ పరిస్థితి అయినా సరే, అది ఏ సందర్భమైనా సరే, మీ ఎదుట మార్గము కనబడినటువంటి స్థలమైనా సరే, ప్రభువే నీకు సహాయకుడుగా నిలబడబోతున్నాడు. ప్రభువే నీ పక్షముగా నీకు ధైర్యమై నిలబడబోతున్నాడు. ఆయన జనముల మీద ఆధారపడేలా నేను చేయడు, కానీ జనములనే నీ మీద ఆధారపడేలా చేయబోతున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. మోకరించి ప్రార్థన చేద్దాం అందరం కొద్ది నిమిషాలు.